యెషువా మెస్సయ్య పరిశుద్ధ నామములో ప్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరికి వందనాలు. షాలోమ్. మరి యొక్క సబ్బాతులో ప్రవేశింపజేసిన దేవునికి వందనాలు. మనకి ఈ పండగలు పెంతెకోస్తు పండగ వరకు 4 పండుగలు అయిపోయినాయి, ఇంకా 3 పండుగలు వస్తాయి. మరి రాబోయే కాలంలో బహుశా సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్లో ఉంటాయి. మరి వాటికి అందరూ సిద్ధపడాలని నేను కోరుతున్నాను. మనము ఫస్ట్ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలోకి వచ్చాం. పోయిన వారం మనము డ్యూటరానమీ 8th చాప్టర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 8th చాప్టర్. దానిలో చివరి వచనం కనుక చూస్తే, యాజ్ ద నేషన్స్ విచ్ ద లార్డ్ డిస్ట్రాయెత్ బిఫోర్ యువర్ ఫేస్ యూ షల్ ఆల్సో పెరిష్. దేవుడు ఆ బలమైన శక్తివంతమైన ఆ దేశ ప్రజల్ని నాశనం చేసినట్లుగా మీరు కూడా నాశనం అయిపోతారు అని చెప్తున్నాడు. వై డిడ్ గాడ్ డిస్ట్రాయిడ్ దోస్ పీపుల్? అక్కడ కనాను దేశంలో ఉన్న ఆ ప్రజల్ని ఎందుకు నాశనం చేశాడు? బికాస్ he would not be obedient unto the voice of the Lord. వాళ్ళు దేవుని మాటను వినలేదు. they did not care the word of God. ఈ రోజు కూడా ప్రపంచంలో చాలా మంది దేవుని మాటను వినకుండా సొంత మాటలు తయారు చేసుకుంటున్నారు. they are creating their own words instead of the word of God. This is the problem. The problem with Canaanites is they didn't care. వారు దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. వాళ్ళు సొంత ఆలోచనలతో జీవించారు. అందుకనే దేవుడు ఏం చేశాడు? God had destroyed them. వారిని నాశనం చేశాడు. ఈ రోజు కూడా ఎవరైనా సరే దేవుని చిత్తానికి విరుద్ధముగా ఉంటే వారు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి ఈ భూమి మీద మనము జీవించాలి అంటే, సంతోషకరంగా అభివృద్ధి చెందాలి అంటే మనము దేవుని మాట వినాలి. హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శబ్దాన్ని వినటం అంటే ఆయన మాటలను వినాలి. కాబట్టి అక్కడ సీనాయి కొండ మీద ఆ శబ్దము వినపడింది. దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన నోటితో చెప్పాడు. తర్వాత మోషే గారు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు రాతి పలకల మీద రాసిచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ హ్యాపెండ్. వాటిని మన మోసెస్ అనబడే మోషే గారు, మోషే హీబ్రూలో మోషే అనే అంటారు, ఇంగ్లీష్లో మోసెస్ అని ఉంది, కానీ ఇన్ హీబ్రూ ద నేమ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ మోషే. తెలుగులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మోషే అని మాత్రమే పిలువబడుతుంది. ఈ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటాడు? ఓ ఇజ్రాయేల్, ఓ ఇజ్రాయేల్. 9వ అధ్యాయం ప్రారంభంలో ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు వినుము. హియర్ ఓ ఇజ్రాయేల్, హియర్ హియర్ హియర్, విను విను విను. చాలా మందికి నచ్చని పదము, నాకు నచ్చని పదము అని చెప్తూ ఉంటారు. వినటము ఇష్టం ఉండదు చాలా మందికి. దే డోంట్ లైక్ టు హియర్, బట్ దే వాంట్ టు స్పీక్. వాళ్ళు చెప్పింది ఎదుటోడు వినాలి, కానీ ఎదుటోడు చెప్పేది వీడు వినడం. మనిషికి ఉన్న పెద్ద జబ్బు ఏంటండి? వినడు. దే డోంట్ లిసన్. కాబట్టి ఇశ్రాయేలు వినుము అంటే ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఎవరు ఇక్కడ? ఇప్పుడు ఇదంతా ఈ ఎపిసోడ్ ఎప్పుడుది? ఇప్పుడు ఇది ఎప్పుడు రాయబడింది? ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? హౌ మెనీ ఇయర్స్ పాస్ట్?
మోషే అక్కడ ఇశ్రాయేలు ఆ కనాను దేశం ఐగుప్తు నుంచి బయలుదేరి మెస్సయ్య పుట్టేటప్పటికి సుమారుగా 1500 సంవత్సరాలు, అంతేనా? అక్కడి నుంచి మళ్ళా ఈ ఒక 2000 సంవత్సరాలు, 3500 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ నేను చెప్పేది. 3005 years ago these things happened. ఆల్రెడీ జరిగిన వాటిని మోషే గారు మళ్ళా ఇక్కడ రాస్తున్నాడు. దేవరీం అనబడే ఈ ద్వితీయోపదేశ కాండంలో మరలా రాస్తున్నాడు. ఇశ్రాయేలు వినుము ఆయన రాస్తున్నాడు, బాగానే ఉంది. ఇక్కడ ఏమనుంది? ఇశ్రాయేలు వినుము అని చెప్తుంటే చాలా మంది క్రైస్తవులు ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పి మనకెందుకండి ఏమంటారు? ఇశ్రాయేలీయులకు వినమని చెప్తే క్రైస్తవులకి ఎందుకు? బాగా గమనించాలి మీరు. ఇశ్రాయేల్ని వినమని చెప్తే నీకెందుకు నాకెందుకు? అక్కడ వినమని చెప్పింది ఇశ్రాయేలీలకి, మన పేరు లేదుగా. ఇండియా ఓ ఇండియా లిజన్ అని చెప్పలేదుగా అని మాట్లాడేవాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ఓ అమెరికా లిజన్ అని చెప్పలేదుగా, ఓ హీదెన్ లిజన్ అని చెప్పలేదుగా. మాకు కాదు ఈ వాక్యము అని ఈనాడు క్రైస్తవ లోకము చెబుతుంది. ద క్రిస్టియన్స్ ఆర్ propagating that these words are not for Christians. గమనించారా? అసలు క్రైస్తవులంటే ఎవరు? హూ ఈజ్ ఏ క్రిస్టియన్? మెస్సయనైట్, మెస్సయ అనుచరుడు ఎవరైతే, ద పర్సన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్, ఇంగ్లీష్లో లాటిన్లో. కానీ హీబ్రూలో తీసుకుంటే మెస్సయ్య అనుచరులు, ద ఫాలోవర్స్ ఆఫ్ మెస్సయ. వాళ్ళని బిఫోర్ 321 AD ఏమని పిలిచేవాళ్ళు? మెస్సయనైట్స్, ద ఫాలోవర్స్ ఆఫ్ మెస్సయ, అదర్వైజ్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అని పిలిచేవాళ్ళు. అంటే వాళ్ళందరూ కూడా మొదటిగా బేసికల్లీ వాళ్ళు యూదులు. శిష్యులు ఎవరండి? యూదుల్లో వచ్చి అలా 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 క్రైస్తవులు ప్రపంచమంతా విస్తరించారు. యూదుల్లో ప్రారంభమైన క్రైస్తవ బీజము, క్రైస్తవ మతము అలా వ్యాప్తి చెందుకుంటూ ఇట్ ఎక్స్పాండెడ్ ఎంటైర్ వరల్డ్. సో ఇక్కడ ఇశ్రాయేలు వినుము అంటే ఇది మాకు కాదు అని చెప్పే అన్యులు కొంతమంది ఉన్నారు ఈ రోజున. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? 9 రోమన్స్ చాప్టర్ 9లో ఏమంటున్నాడు? మీరు అంటు కట్టబడ్డారు. యు ఆర్ చెప్పండి, ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రాఫ్టెడ్. యు ఆర్ గ్రాఫ్టెడ్, అంటు కట్టబడ్డారు. కాబట్టి మనము అంటు కట్టబడ్డం అంటే ఏంటి? ఒక మొక్క ఉంది, ఇంకొక రెమ్మ ఉంటుంది. ఆ రెమ్మ తీసుకొచ్చి ఈ కొమ్మకి అంటు కడతారు. అంటే ఈ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క లక్షణాలు ఈ కొమ్మకి వస్తాయి. కాబట్టి మనము మన యొక్క పూర్వపు అలవాట్లన్నింటినీ విడిచిపెట్టి ఎవరికి అంటు కట్టబడుతున్నాము అంటే అబ్రహాముకి, ఇశ్రాయేలుకి అంటు కట్టబడుతున్నాము. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సింది. వీఆర్ గ్రాఫ్టెడ్ టు ఇజ్రాయేల్. మనము ఇశ్రాయేలుకు అంటు కట్టబడుతున్నాము. కాబట్టి ఈ చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో మనకు కూడా అప్లికబుల్, మనకు కూడా వర్తిస్తాయి. కానీ పాత నిబంధన మాకు కాదండి. ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఫర్ జ్యూస్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ ఫర్ క్రిస్టియన్స్ అని చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ అందుకని మనం విషయాలు మాట్లాడుతున్నాం. బాగానే ఉంది. ఇలా ఇఫ్ యు గో త్రూ దిస్ చాప్టర్, అక్కడ ఉన్న అంశాలు ఏంటి? ఆ దేశంలో ఉన్న, కనాను దేశంలో ఉన్న ప్రజలు నీకంటే బాగా బలమైన వాళ్ళు. దే ఆర్ మోర్ స్ట్రాంగర్ పీపుల్ దాన్ యూ. మనం ఏమనుకుంటాం? చాలాసార్లు మనం ఏమనుకుంటాం? చెప్పరేంటండి ఎవరు? మనం ఏమనుకుంటాం? నా గురించి పర్సనల్లీ వాట్ వీ ఫీల్,
అబ్బా అద్దం ముందు చూసుకుని ఏమనుకుంటాం, ముసలోడిని జుట్టు తెల్లగైంది అన్నీ అయినా కానీ మనం ఏమనుకుంటాం, అబ్బో నేను బలేగున్నానే అనుకుంటారు కదా. మనిషికి ఉన్న ఆ లక్షణం అది. మనమే గొప్పవాళ్ళు అనుకుంటాము, మనమే అందగాళ్ళు అనుకుంటాము, కానీ అది సరికాదు. మనకంటే అందమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ఒప్పుకోవాలి. వన్ షుడ్ యాక్సెప్ట్ ది గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఆ కనాను దేశంలో ఉన్న వాళ్ళు నీకంటే బలమైన వాళ్ళు. నీవు బలకరమైన జనం అనుకుంటున్నావేమో. నేను ఆ జనం ఎంతమంది అని చెప్పాను మీకు సుమారుగా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్పాను? అప్రాక్సిమేట్లీ 6 lakhs. కాదండి, నేను ఎప్పుడు అది చెప్పలేదు. బైబిల్లో కొంత అక్కడ రాయబడింది దాన్ని బట్టి చాలా మంది 6 lakhs అని చెప్తారు, కానీ నేను అట్లా ఎప్పుడు చెప్పలే. ఇంకొకళ్ళు చెప్పండి ఎవరన్నా, నేను ఎంత చెప్పాను, సుమారుగా ఎంత అని చెప్పాను? సరే మళ్ళీ లెక్క చెప్తా. 120 6 lakhs ఎవరు? హూ ఆర్ 6 lakhs? men 6 లక్షలు ఎవరు? నాట్ మెన్, దే వర్ సోల్జర్స్. సైనికులు. వాళ్ళు ఎవరండి? సైనికులు. కాల్బలము, నడుచుకుంటూ యుద్ధం చేసేవాళ్ళు సైనికులు. అక్కడ ఉన్నదేంటి? 6 లక్షల మంది సైనికులు, యుద్ధము చేయగలిగే వాళ్ళు. వాళ్ళందరూ కూడా వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు. అంటే ఈ 6 లక్షలకి తల్లిదండ్రులు ఉంటారు, ఒక తల్లి ఉంటుంది, ఒక తండ్రి ఉంటాడు. అంటే ఇద్దరు 6 × 2 12 లక్షలు అవుతారు వాళ్ళు ఉంటే. 12 × 6 ఎంత? 18 లక్షలు. ఒకవేళ ఈ 6 లక్షల మందిలో ఒక 5 లక్షల మందికి పెళ్ళయింది అనుకోండి, ఒక 5 లక్షల మంది భార్యలు ఉంటారు. అంటే 18 × 5 23. ఓకే. వీళ్ళు కాకుండా పిల్లలు ఉంటారు. పిల్లలు కనీసం తక్కువలో తక్కువ 10 లక్షల పైనే ఉంటారు. పిల్లలు 10 లక్షల పైనే ఉంటారు. అంటే 30 నుంచి 40 లక్షలు. అంటే పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు, ఈ సైనికులు, పిల్లలు వీళ్ళందరూ వేసుకుంటే కనీసం 30 to 40 lakhs, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వీళ్ళందరూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సుమారుగా ఒక 50 కిలోమీటర్. ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. వీళ్ళని చూసి ఆ దారిలో ప్రజలందరూ కూడా భయపడిపోయారు. మన జీవితంలో ఎప్పుడు చూడం అంత జనం. ఒక 1000 మందిని చూస్తాం, 2000 మంది చూస్తాం, లేకపోతే 1,00,000 మందిని చూస్తాం. ఒకవేళ 10 లక్షల మంది చూడొచ్చేమో, కానీ ఇన్ని లక్షల మందిని ఎక్కడ చూస్తాం ఒకేసారి? దేవుడు అన్ని లక్షల మందిని నడిపించాడు. అన్ని లక్షల మందికి ఒకే రోజు పరలోకం నుంచి ఆహారం ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం. సుమారుగా 30-40 లక్షల మంది పైనే ఉంటారు. కాబట్టి అంతమంది ప్రజలు ఉన్నామని ఒకవేళ వాళ్ళ గర్వం చెందితే దేవుడు ఏమంటున్నాడు? మీకంటే ఆ కనానీయులు బలమైన వాళ్ళు. ఆ వేగులను పంపిస్తాడు కదా యెహోషువ. పంపించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? 10 మంది ఏం చెప్తారు? అబ్బో వాళ్ళు చాలా బలం కలిగిన జనం, వాళ్ళు మనం గెలవలేమని చెప్తాడు. ఈ విషయాలన్నీ మనం గతంలో నేర్చుకున్నాం సంఖ్యాకాండంలో. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాళ్ళని మీరు గెలవబోతున్నారు, యు ఆర్ గోయింగ్ టు విన్ అని చెప్తున్నాడు. వాళ్ళు చాలా బలం కలిగిన వాళ్ళు. నీ గొప్పతనం వల్ల నువ్వు గెలవు, నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క శక్తి చేత నీవు వాళ్ళని జయిస్తావు. కాబట్టి ఈ లోకంలో మనము గొప్ప కార్యాలు చేయాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టేస్తున్నాడు. కాబట్టి మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా శక్తి చేత మీరు జయిస్తున్నారు అని చెప్తున్నాడు. తర్వాత మీరు గతంలో నా కోపం పుట్టించారు అని చెప్తున్నాడు. తర్వాత ఆ పలకలు, రాతి పలకలు, అంటే ధర్మశాస్త్రం రాయబడిన పలకల గురించి చెప్తున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ వాళ్ళు
ఉన్నారు అని చెప్తున్నాడు. తర్వాత మీరు లోబడిన వాళ్ళని ప్రజలని చెప్తున్నాడు. తర్వాత వీళ్ళు ఆయన కొండ దిగి వచ్చేటప్పటికి వాళ్ళు విగ్రహాన్ని చేసుకున్నారు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ పలకలు వాళ్ళ మీద వేసేసినప్పుడు అవన్నీ కూడా కాలిపోయినాయి. మళ్ళా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళా 2 పలకలు తయారు చేసి మళ్ళా రాయించుకుని కిందకి వచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 10 ఆజ్ఞలు ఇవ్వటము, అవి పగిలిపోవటము, మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి రాసుకురావటం అన్నీ కూడా ఇక్కడ మోషే గారు ఇశ్రాయేలీలకి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. జరిగిపోయిన వాటిని, ద థింగ్స్ హ్యాపెండ్. కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న అంశాలని మనము ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొదటి 2 వచనాల్లో జరగబోయే యుద్ధాల గురించి, ద వార్స్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్, ద వార్స్ దే ఆర్ సపోజ్డ్ టు ఫైట్. ఆ మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. చూడండి అక్కడ ఏమంటున్నాడు, 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి వీళ్ళు అనాకీయులు, వీళ్ళు చాలా బలమైన వాళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల స్వశక్తి చేత వాళ్ళని జయించలేరు. దేవుడు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడు. In fact, you cannot win those people, but I will make you to win those people. వారిని మీరు జయించే శక్తిని మీకు ఇస్తాను అని వారిని బలపరుస్తున్నాడు. విశ్వాస జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత మనము బలపరచబడతాము. వీఆర్ స్ట్రెంగ్థెన్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత మనము మరి ఈ లోకంలో జీవించేటప్పుడు బలాన్ని పెంచుకుంటాం. కాబట్టి యేషువ మెస్సయ్య కూడా ఆయన సువార్త పరిచర్య చేసేటప్పుడు ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చూద్దాం. మాథ్యూ చాప్టర్ 16 24 to 27. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. అదేనా? నేను ఎంతవరకు అని చెప్పాను? 24-25. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. 27 వరకు అయింది. ఓకే. కాబట్టి ఇక్కడ సిలువను ఎత్తుకొని ఏమన్నాడు? నన్ను వెంబడింపగోరువాడు సిలువను ఎత్తుకొని. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారిని అక్కడ జయించే సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశాలు, వాళ్ళు వాళ్ళకంటే శక్తిమంతుల్ని జయించాలి. వాళ్ళకి ఇప్పుడు ఒక దేశం లేదు. వాళ్ళు చాలా మంది ఒక దేశాన్ని వదిలేసి వచ్చేస్తారు. వాళ్ళని ఏమంటాము? రెఫ్యూజీస్ కాందిశీకులు అంటాం. తెలుగులో కాందిశీకులు అంటాము, రెఫ్యూజీస్. ఇప్పుడు ఉదాహరణకి మనకి అక్కడ ఏదది మనకి ఇటు చూడండి, బర్మా
మియన్మార్ నుంచి కొంతమంది అలా బంగ్లాదేశ్ వచ్చేసారు. అలా బంగ్లాదేశ్ మళ్ళీ టు ఇండియా వచ్చారు కొంతమంది. వాళ్ళకి దే హ్యావ్ నో ఐడెంటిటీ, వాళ్ళకి సిటిజన్షిప్ లేదు. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. కనాను దేశం వెళ్ళే వరకు కూడా వాళ్ళకు ఒక సిటిజన్షిప్ అనేది లేదు, వాళ్ళకు ఒక గుర్తింపు అనేది లేదు. ఆ యొక్క కనాను దేశం వెళితే మరి వాళ్ళు గెలుస్తారా లేదా తెలియదు, ఎందుకని బలమైన వాళ్ళు. కాబట్టి ఈ యొక్క 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎంతో భారముతో ఏమంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదువుకున్న వాక్యం రీతిలో, దేవుని యొక్క రాజ్యానికి కనాను వెళ్ళాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు, నన్ను వెంబడింపగోరువాడు ఏం చేయాలి, తన్ను తాను ఉపేక్షించుకొని. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటండి, తన్ను తాను ఉపేక్షించుకొని. ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ కమ్ ఆఫ్టర్ మీ, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ అండ్ టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. నీ యొక్క శక్తిని మర్చిపో. అక్కడ ఇశ్రాయేలుతో దేవుడు చెప్పింది ఏంటి, నీ శక్తి చేత కనాను వెళ్ళలేవు, ఫర్గెట్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్. కాబట్టి మెస్సయ్య మనకు అనుగ్రహించే కనానులో ఆ యొక్క నిత్య జీవులు మనం ప్రవేశించాలి అంటే మన శక్తి చాలదు, మన శక్తి గురించి మర్చిపోవాలి. మర్చిపోయి ఆయన యొక్క సిలువుని మనము భుజం మీద వేసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ 40 సంవత్సరాలు దేవుని యొక్క మాటని వాళ్ళు అనుసరించారు. కాబట్టి అక్కడ దేవుని యొక్క మాటను వాళ్ళు మోశారు అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క సిలువను మొయ్యాలి అంటే అర్థం ఏంటి, ఇక్కడ దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి. సిలువను మొయ్యటం అంటే బరువును ఎత్తుకెళ్ళటం కాదు, వాక్యానుసారమైన జీవితము. యూ షుడ్ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద తోరా అనే అంశాన్ని ఇక్కడ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటి, తన ప్రాణాన్ని రక్షించుకోవాలని అనుకునేవాడు కోల్పోతాడు. నీ శక్తి చేత నీవు కనాను వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు, నా యొక్క బలం చేత మాత్రమే వెళ్ళగలవు. కాబట్టి మెస్సయ్య మనకి శక్తి అనుగ్రహిస్తేనే మనము రక్షణ పొందుతాము. మన యొక్క విశ్వాసము చేత, మన యొక్క నీతి చేత మనము ఆ రక్షణను పొందలేము అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను నీవు ఉపేక్షించుకున్నావా లేదా, తగ్గించుకున్నావా లేదా, ఈ లోకములో నీ యొక్క జీవితము వాక్యానుసారముగా సిలువ మోసే విధముగా, సిలువ మోయటువంటి ఏంటండి, లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా జీవించడం అంటే సిలువను మోయటమే. అది చాలా కష్టమైంది అనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించాలి. తరువాత మనం ముందుకు గనక వెళితే మరి ఆయన్ను వెంబడించే వాళ్ళు ఎంతో కష్టపడాలి. కనాను వెళ్ళాలి అంటే తేలికైన విషయం కాదు, యుద్ధాలు చేయాలి, శక్తికి మించిన యుద్ధాలు చేయాలి అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఆయన్ని వెంబడించే వారు దేవునికి ఏదైనా ఇవ్వాలి. దేవుని వెంబడించే వాళ్ళు ఏం చేయాలి, దేవునికి ఏదైనా ఇవ్వాలి. మరి వాళ్ళ మెస్సయ్యను వెంబడించే మనము ఆయనకి మన హృదయాన్ని ఇవ్వాలి, మన హృదయములో ఆయనకు స్థానాన్ని ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు, దేవుని కొరకు ఏదో ఇస్తామనుకుంటారు. దేవునికి మనం ఏమి ఇవ్వగలము, ఏమీ ఇవ్వలేము. ఎందుకంటే ఆయన మనకంటే గొప్పవాడు, సమస్తాన్ని మనకిచ్చాడు ఆయన. మన దేహంతో మొదలుకొని అన్ని ఆయన ఇచ్చినయే. కాబట్టి తిరిగి ఆయనకి ఇచ్చే శక్తి మనకు లేదు. నీవు తిరిగి ఆయనకి ఇచ్చే శక్తిమంతుడు కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు యొక్క జీవితము చేతగాని జీవితము. వాళ్ళు చేతగాని స్థితిలో కనాను వెళ్తున్నారు, అక్కడ యుద్ధం చేయడానికి వెళుతున్నారు, అక్కడ దేవుని శక్తిని వాళ్ళు పొందుతున్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించి మనము కూడా అలాంటి శక్తిని
కుమారుడి యొక్క ఆత్మ ద్వారా పొందాలి. పొందాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సంథింగ్ యూ షుడ్ గివ్ సంథింగ్. ఒక వస్తువు కొనాలి అంటే నువ్వు ఏదైనా ఇవ్వాలి. దేవుని యొక్క ఆత్మను పొందాలి అంటే మనం ఏమి ఇవ్వాలి అండి? వాట్ వీ షుడ్ గివ్? చెప్పండి, ఏమి ఇవ్వాలి? దేవునికి ఏమి ఇవ్వాలి? ఎవరు చెప్పట్లేదేంటి? దేవునికి మనము ఏమి ఇవ్వాలి? దేవుని యొక్క ఆత్మ మనము పొందాలి అంటే దేవునికి మనం ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. వీ షుడ్ గివ్ అవర్ హార్ట్. అంటే మన హృదయములో ఎలాంటి లోక సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు లేకుండా పూర్తిగా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కన్ఫెస్ అవర్ హార్ట్. కాబట్టి మనం ఇక్కడ దేవునికి ఇవ్వాల్సింది ఏమిటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవునికి కానుకలు ఇస్తామనుకుంటాము, చందాలు ఇస్తామనుకుంటాము, ఇంకేదో ఇస్తున్నాం అనుకుంటాము. కానీ మనం ఇవ్వాల్సింది ఏంటండి? మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వాలి. అప్పుడు ఆయన మన ఎడల తన కార్యాలని హీ విల్ డూ హిజ్ గ్రేట్ థింగ్స్. తర్వాత 3వ వచనం చదవండి, 3rd verse 3. ద్వితీయోపదేశ కాండము 9 3వ వచనం చూద్దాం. 3వ వచనం చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయను. యెహోవా నీతో చెప్పినట్లు 3వ వచనం అయిపోయిందా? యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. అండర్స్టాండ్ దిస్ డే. నువ్వు గమనించాలి, నువ్వు అర్థం చేసుకో. ఏదేదో ఊహించుకుంటున్నావు, ఎవరెవరినో చూస్తున్నావు, లోకాన్ని చూస్తున్నావు, కానీ అసలు దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదు. మనము దేవుని సంగమని చెప్పుకుంటున్నాము, దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదంట. మనం ఇశ్రాయేలీలకే దేవుడు అర్థం కాకపోతే, అబ్రహాము సంతానానికి దేవుడు అర్థం కాకపోతే, మనకి అన్యజనులైన మనకేం అర్థమవుతాడు దేవుడు? ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఇశ్రాయేలీల కంటే గొప్పవాళ్ళం కాదు. చాలా మంది ఏమనుకుంటారు, మనం గొప్పవాళ్ళం ఎందుకు కాదు, అమెరికా ఎందుకు గొప్పవాళ్ళం కాదు, భారతదేశం మాకు చాలా చరిత్ర ఉందని చెప్పేవాళ్ళు ఉంటారు, ఏదో పేర్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇశ్రాయేలీయులు ఎవరండి? హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్? వాళ్ళెవరు? ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రియులు. ఎవరండి? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. వాళ్ళకున్న బిరుదు, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు. కాబట్టి అది వాళ్ళ ద్వారానే మనకి సంక్రమించాలి. కానీ మనల్ని అడాప్ట్ చేసుకుంటాడు దేవుడు. కానీ ఒరిజినల్గా ఎవరు? ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు. కాబట్టి వాళ్ళకుండే ఆశీర్వాదము, వాళ్ళకి బదులుగా మనకు ఆశీర్వాదం రమ్మంటే రాదు. వాళ్ళతో పాటు ఆశీర్వాదం మనకు రమ్మంటే వస్తుంది. వాళ్ళతో పాటు మనకు ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని ఇన్స్టెడ్ ఆఫ్ ఇజ్రాయెల్ we will never be blessed. We will be blessed with Israel. You and I will be blessed along with Israelites. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ప్రత్యేకముగా ఎంచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. దేవుని యొక్క శక్తి ఆ సీనాయి కొండ మీద అలా దిగి వచ్చినప్పుడు ఏమైపోయింది? భూకంపం వచ్చింది. అక్కడ ఆ కొండ అంతా మండిపోతుంది.
మండిపోతుంది. మోషే అక్కడ మొట్టమొదటగా దేవుని చూసినప్పుడు అక్కడ మంట వచ్చేస్తుంది. దేవుడు దహించు అంటే ఆయన యొక్క రూపము దహించు అగ్నిగా కనపడుతుంది మనకి. మనము చూడలేము ఆయన యొక్క రూపాన్ని, వాస్తవంగా ఆయన యొక్క రూపాన్ని మనం చూడలేము. ఎందుకని? ఆయన అగ్ని, ఆయనకు మనకు మధ్యలో అగ్ని ఉంటుంది. వీ కెనాట్ సీ ఎగ్జాక్ట్లీ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. తర్వాత రెండో అంశం ఏంటంటే, ఒకటి ఆయన శక్తిని గ్రహించాలి, రెండు ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. చూడండి ఇర్మియా గ్రంథము, ఇర్మియా 5:14, ఇర్మియా గ్రంథము 5:14 చూద్దాం. 5:14. 5:14 కావున సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున ఈ వాక్యములు వారిని కాల్చినట్లు నేను నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి అని ఆయన చెప్తున్నాడు, నేను సృష్టికర్తని అని ఆయన చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఈ స్పీక్ దిస్ వర్డ్, మీరు ఈ మాట చెప్పండి. ఐ విల్ మేక్ మై వర్డ్స్ ఇన్ ద మౌత్ ఫైర్. నా యొక్క మాట, దేవుని యొక్క మాట మన నోటిలో అగ్నిగా మారిపోతుందంట. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము చెప్తామో ఎదుటి వారిని దహించి వేస్తుంది. ఇట్ విల్ కన్జ్యూమ్ అదర్స్. అంతటి శక్తివంతమైంది దేవుని యొక్క మాట. అగ్ని వంటిది. ఆ మాటని మన నోట దేవుడు ఉంచుతున్నాడు. తర్వాత మలాకి 3వ అధ్యాయము, మలాకి చాప్టర్ 3 verse 2 and 3, verses 2 and 3. మలాకి 3:2-3 వచనాలు చూద్దాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయవాడు అయినట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆ గుణగణాలు, శక్తి ఎలాంటిది అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమన్నాడు? ఈజ్ లైక్ ఏ రిఫైనర్స్ ఫైర్. ఆయన మరి మార్పు చేయగలిగే అగ్ని వంటి వాడు. రిఫైనర్ అంటే దాన్ని స్వచ్ఛము చేస్తాడు ఆయన. స్వచ్ఛతను కలుగు చేసే అగ్ని వంటి వాడు. మనలో ఉండే దోషాల్ని కాల్చివేసి మనలో పరిశుద్ధతను కలుగు చేస్తాడు. తర్వాత అండ్ లైక్ ఫుల్లర్ సోప్, ఆయన సబ్బు వంటి వాడు. దేవుడు ఎటువంటి వాడు అంటే, ఒకటి ఆయన అగ్ని వంటి వాడు, రెండు ఆయన సబ్బు వంటి వాడు. అగ్ని ఏం చేస్తుందండి? ఆ మలినాల్ని కరిగించేసి తొలగించి శుద్ధీకరణ చేస్తుంది. అలాగే సబ్బు ఏం చేస్తుంది? మన దేహంలో ఉండి బట్టలలో నుంచి కానీ ఉండే మురికిని పోగొట్టి శుభ్రపరుస్తుంది. అంటే అల్టిమేట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ రెండు మాటలు బట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. హీ విల్ మేక్ us ప్యూర్, హీ విల్ మేక్ us హోలీ అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ 3వ వచనంలో చూస్తే రిఫైనర్ అండ్ ప్యూరిఫైయర్. ఆయన ఏమంటున్నాడు? ఆయన తెలుగులో ఏమన్నారు? తెలుగులో ఏమనుందమ్మా 3వ వచనంలో? రిఫైనర్ అండ్ ప్యూరిఫైయర్. ఈ రెండు మాటలు తెలుగులో ఏమని ఇచ్చాడు? అగ్ని, కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయువాడు అయినట్లు కూర్చొని ఉండును. వెండి బంగారములను నాకు వచనంతా చదివితే ఎట్లా? 3వ వచనంలో ఏముంది అక్కడ? వెండి బంగారములను నిర్మలము
శుద్ధీకరించే విధముగా వారిని శుద్ధీకరిస్తాడు. నిర్మలులు, రిఫైనర్. రిఫైనర్ అనే పదం ఎక్కడ వింటారు? ఎవరైనా చెప్తారు నాకు? రిఫైనర్స్ అనే పదాలు ఉంటాయి, తెలుసు? ఎక్కడైనా విన్నారా మీరు? రిఫైనర్ విశాఖపట్నం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు రేపు మాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మచిలీపట్నంలో కూడా రిఫైనర్స్ ని తీసుకొస్తుంది. రిఫైనర్ అంటే ఏంటి? అక్కడ ఆ క్రూడ్ ఆయిల్ ని తీసుకొస్తారు, తీసుకొచ్చి దాన్ని ప్యూరిఫై చేస్తారు, గ్రేడింగ్ చేస్తారు. దానిలో తారు వస్తుంది, డీజిల్ వస్తుంది, కిరోసిన్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, ఇంకా అనేకమైన బై ప్రొడక్ట్స్ వస్తాయి, అనేకం ఉన్నాయి. అది కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ పెట్రోల్ లోంచి బై ప్రొడక్ట్స్ ఏ విధంగా తీసి శుద్ధీకరణ చేస్తారో అదేవిధంగా మరి ఈ లోక సంబంధమైన మురికితో, కల్మషముతో నిండిపోయిన మురికి పట్లలాగా ఏంటి ఆ బొగ్గు గనుల్లో, లేకపోతే ఆడుకుని వస్తే పిల్లలు బట్టలు మాసిపోతే ఎట్లా ఉంటాయో, లేకపోతే ప్రయాణం చేసి మన పూర్వం బొగ్గు బండి ఉండేది, రైలు బొగ్గు బండిలో ప్రయాణం చేసి వస్తే బట్టలని నల్లగా, బొగ్గుబడి నల్లగా అయిపోయాయి. అలా మన జీవితము, మన హృదయము ఎలా ఉంది? మలినముతో, కల్మషముతో నిండిపోయి ఉన్నది. కాబట్టి ఆ మలినాల్ని, కల్మషాలని, మురికిని అంతటి కూడా తొలగించే సామర్థ్యము కలిగిన వాడు ఆయన. ఏ విధంగా చేస్తాడు? ఆయన వాక్యముతో. He will purify us with his word, with his voice. ఆయన కంఠము నుండి వెలువడే, ఆయన స్వరము నుండి వెలువడే మాట ద్వారా, అనగా ఆయనలోంచి వెలువడే మాట. హూ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మాట ఎవరండి? వెంటనే నాకు ఆన్సర్ రావట్లే. ద వర్డ్ ఆఫ్ గాడ్, మెస్సయ్య. ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు. కాబట్టి దేవుని వాక్యముగా ఉన్న యెషువా మెస్సయ్య ప్రపంచాన్ని శుద్ధీకరిస్తాడు. కాబట్టి దేవుడు మానవులను ఎలా శుద్ధీకరిస్తున్నాడు? నూతన నిబంధనలో ఆయన ఆ విషయాలన్నీ కూడా మనకు వచ్చి నేర్పించాడు. ఆ శుద్ధీకరణ ప్రాసెస్ అంతా మనకి చేశాడు ఆయన కుమారుడు. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. శుద్ధీకరణ జరిగింది. శుద్ధీకరణ జరిగిన తర్వాత శిష్యుల విషయంలో ఏం జరిగిందండి? అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభజింపబడిన ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క మహా గొప్ప శక్తి శిష్యుల మీద వాలింది. ఒకటి, శుద్ధీకరణ జరుగుతుంది, మలినాలన్నీ పోతాయి. తర్వాత ఏమవుతుంది? ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, పవిత్రమైన శక్తి శిష్యుల మీద, మన మీద పడినప్పుడు ఏమవుతుందండి? వాళ్ళు శక్తిని పొందారు. కాబట్టి ఆ యొక్క ఆత్మ అగ్ని రూపములో శిష్యుల్ని శక్తిమంతులుగా చేసింది. మనల్ని కూడా శక్తిమంతులుగా చేస్తుంది. అగ్ని శక్తిమంతులుగా చేస్తుందా? ప్రాక్టికల్గా, సైంటిఫిక్గా అడుగుతున్నాను. అగ్ని శక్తిమంతులుగా చేస్తుందా? చేయదా? ఉదాహరణకి డాక్టర్ల యొక్క పరిభాషలో చెప్తా. ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ డాక్టర్స్. మనందరికి కరోనా గురించి బాగా అనుభవం ఉంది కదా. కరోనా టైంలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి తెలుసా? కరోనా పేషెంట్స్ కి వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ కరోనా పేషెంట్? ఏంటి, ఏ ప్రశ్నకి జవాబు రావట్లే? ఎండలో కూర్చోవటం. 10 గంటల తర్వాత ఎండలో కూర్చుంటే ఏమవుద్ది? ఆ ఎండ వేడిమి తగులుతుంది. అగ్ని నుండి వచ్చే ఆ శక్తి కరోనా పేషెంట్ని రిపేర్ చేస్తుంది. అంటే మన యొక్క దేహాన్ని రోగం నుండి రిపేర్ చేస్తుంది. అంటే
స్వస్థతను చేకూరుస్తుంది. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. అదేవిధంగా అందులో విటమిన్ డి ఉందని ఇంకా అనేక విషయాలు మనము చూస్తున్నాం. కాబట్టి అదేవిధంగా మనం పొయ్యి మీద నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టి మరిగి వేడి చేస్తే ఏమవుతుంది? అది మరుగుతుంది. ఇంతకుముందు చెప్పే నేను స్టీమ్ ఇంజిన్, పూర్వం రైలు బండి నడిచేది దేంతో? స్టీమ్ ఇంజిన్. ఆ నీళ్లు వేడైనప్పుడు ఆవిరి వచ్చేది. ఆ ఆవిరి పిస్టన్ని అటు ఇటు మూవ్ చేసినప్పుడు రైలు బండి కదిలేదు, మూవ్ అయ్యేది, రైలు బండి నడిపించేది. కాబట్టి ఉష్ణోగ్రత ద్వారా త్రూ హీట్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఉష్ణోగ్రత ద్వారా శక్తి ఉద్భవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ అగ్ని వేడిమిగా ఆ నాలుకలుగా విభజింపబడిన ఆ శక్తి మనలో శక్తిని కలగజేస్తుంది. మనకు ఆత్మీయ శక్తిని కలగజేస్తుంది, శారీరకంగా కూడా శక్తిని కలగజేస్తుంది. కాబట్టి ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. హెబ్రీ 1:7, హెబ్రీ 1:7. హెబ్రీ 1:7. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. చాలు చాలు. ఇక్కడ కలిసి ఉంది కదా. అక్కడ ఇంగ్లీష్ లో అక్కడ ఏముందంటే, ద ఏంజల్స్ హి సెయిత్ హూ మేకెత్ హిస్ ఏంజల్స్ స్పిరిట్స్. ఆ యొక్క ఏంజల్స్ ఆయన ఏం చేస్తాడంట? ద ఏంజల్స్ హి మేకెత్ హిస్ ఏంజల్స్ స్పిరిట్స్. ఆత్మలుగా మారుస్తాడంట. దూతల్ని ఆత్మలుగా మారుస్తాడు. హీల్ కన్వర్ట్. నీరు ఆవిరిగా ఏ విధంగా మారిపోతుందో, ఆ విధంగా మంచు నీరుగా ఎట్లా మారిపోతుందో, దూతల్ని ఆత్మలుగా మారుస్తాడు. నెంబర్ 1. అండ్ హిస్ మినిస్టర్స్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. ఆయన సేవకుల్ని ఏ విధంగా చేస్తాడు? అగ్ని వలె మారుస్తాడు. అంటే ఈ సమాజాన్ని మార్చడానికి సేవకులు అగ్నిలాగా ఉన్నారు అనే విషయాన్ని మనము ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ కనాను దేశానికి యుద్ధానికి వెళ్తున్నారు. కాబట్టి ఆ యుద్ధము ఇశ్రాయేలీయులకి చాలా పెద్దదిగా ఉంటుంది. వాళ్ళకి భయం కలిగి ఉండొచ్చు, కానీ దేవునికి అది చాలా చాలా చిన్నది. మెస్సయ్య ఒక దోణిలో నిద్రపోతూ ఉంటే తుఫాను వస్తుంది. అయ్యో ప్రభువా, మేము చనిపోతున్నాము అంటారు శిష్యులు. ఆయన లేచి గద్దిస్తాడు. శిష్యులకి ఆ తుఫాను చాలా పెద్దది. నీకు నాకు సమస్యలు చాలా పెద్దగా ఉంటాయి. అబ్బాబ్బాబ్బా, రేపు ఇంత లోనికి అమౌంట్ కట్టాలి, లేకపోతే రేపు ఈ సమస్య వచ్చి మీద పడిపోతుంది, ఏమైపోతాము, రేపు ఈ జబ్బు వల్ల నేను ఏమైపోతాను అని ఆందోళన చెందుతూ ఉంటాము మానవ జీవితంలో కదా. యుద్ధం వచ్చేస్తుంది. యుద్ధం ఎందుకు వస్తుందండి? యుద్ధం ఎందుకు వస్తుంది? మానవునికి కొవ్వు మతం ఎక్కువైనప్పుడు యుద్ధాలు వస్తాయి. అంతేగాని దేవుని వాక్యానుసారముగా జీవిస్తే యుద్ధాలు రావు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధముగా మానవుడు, ఇక్కడ కనానీయుల మీదకి యుద్ధం ఎందుకు వచ్చింది? వాళ్ళు దేవునికి విరుద్ధంగా ఉన్నారు, వాళ్ళు విగ్రహాలను పూజిస్తున్నారు, వాళ్ళు స్వాభావికమైన జీవితాన్ని విడిచిపెట్టి మరి ఆ దేవునికి విరుద్ధమైన, మానవ స్వభావానికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల ద్వారా వాళ్ళని నాశనం చేశాడు. కాబట్టి యుద్ధము సృష్టికి సహజ సిద్ధముగా ఉండవలసిన జీవితము కాకుండా మన ఇష్టానుసారముగా జీవించినప్పుడు యుద్ధాలు సంభవిస్తాయి. అది దేవుని యొక్క చిత్తానుసారంగా అవ్వచ్చు, లేదా మానవులు ఒకరికొకరికి విరుద్ధ స్వభావం వల్ల కావచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశము మానవులు యుద్ధాలు చేసుకోవడం కాదు. మానవుడు స్వేచ్ఛగా, సంతోషంగా, సమాధానముగా జీవించడమే. కాబట్టి ఇక్కడ మనము
ఈ యుద్ధము ఇశ్రాయేలుకి పెద్దగా అనిపించవచ్చు కానీ అది దేవుని దృష్టిలో చాలా చిన్నది. ఇశ్రాయేలీలు లేదా మనలాంటి విశ్వాసులు, మనం కూడా ఇశ్రాయేలీలే కదా ఇవాళ. కాబట్టి ఇశ్రాయేలీలుగా ఉన్న మనము రెండు వాస్తవాల్ని ఇక్కడ గుర్తించాలి. ఏమిటి? వారికి అది సాధ్యము కావచ్చు, కానీ వాళ్ళకి అసాధ్యం కావచ్చు, కానీ దేవుని ద్వారా వాళ్ళు యుద్ధాన్ని జయిస్తారు. చూడండి, యోహాను 15:5, యోహాను సువార్త 15:5 ఏముందో చూడండి. యోహాను 15:5, జాన్ 15:5. ఎవడు నా ద్రాక్షవాణిను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. కాబట్టి మనం దేవుని యొక్క చిత్తానుసారముగా ఆయన వెంబడి జీవించినప్పుడు ఇశ్రాయేలు ఏ విధంగా దేవునితో సహవాసం చేశారో ఆ విధంగా మనం సహవాసం చేసినప్పుడు ఈ లోకములో జరిగే అనేక యుద్ధాలు మన జీవితంలో సంభవిస్తాయి. వాటిలన్నిటిలోనూ మనము జయాన్ని సాధిస్తాము. చూడండి, ఫిలిప్పీ 4:13, ఫిలిప్పీ 4:13, ఫిలిప్పీ 4:13, 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఇశ్రాయేలీలు దేని ద్వారా చేసి యుద్ధాలు జయించారు? త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. కానీ మన జీవితంలో మనము అనేక పనులు చేయలేకపోవచ్చు, బట్ వీ కెన్ డూ ద థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ యెషువా మెస్సయా. With the help of Yeshua Messiah, everything is possible. Yeshua Messiah మనకిచ్చే శక్తి ద్వారా సమస్తము సాధ్యమే. వాట్ ఈస్ ద ఎనర్జీ? ద స్పిరిట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. దేవుని ద్వారా మనకు అందజేయబడే ఆ అగ్ని వంటి పరిశుద్ధాత్మ శక్తి ఈ లోకాన్ని జయించే విధముగా ఐ విల్ డిస్ట్రాయ్ దెమ్ అంటున్నాడు. ఇక్కడ ఫిలిప్పు ఏమంటున్నాడు? ఐ విల్ డిస్ట్రాయ్. కాబట్టి లోకాన్ని మనము జయించాలి అంటే దేవునితో పాటు మనం కూడా పాల్గొనాలి. ఇక్కడ చాలా సార్లు మనం ఏమనుకుంటాము? దేవుడే సమస్తం చేసేస్తాడు అనుకుంటాము, కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటి? మనం కొంత చెయ్యాలి. మోషేని దేవుడు ఏమన్నాడు? కర్ర చాపమన్నాడు. ఆ కర్ర చాపినప్పుడు సముద్రం పాయలైంది. అంతేగాని దేవుడు కార్యం చేస్తాడు కదా అని ఆయన చెప్పినట్టుగా కర్ర చాపకపోతే, మనం అడుగు ముందుకు వేయకపోతే ఆ అద్భుత కార్యం జరగదు. మిరకిల్స్ కెనాట్ టేక్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనము కార్యమును చేసేవారిగా ఉండాలి. వీ మస్ట్ బి డూయర్స్. చేసేవారిగా ఉండాలి. ఆ విశ్వాస జీవితంలో బలముగా ముందుకి కొనసాగాలి. ఆ విధంగా వాళ్ళని దేవుడు కనానీయుల్ని నశింపజేశాడు. కాబట్టి దేవుడు కనాను మీద యుద్ధం చేయలేదు, ఇశ్రాయేలీయుల ద్వారా కనానీయుల్ని నశింపజేశాడు. కాబట్టి మన ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ లోకంలో దేవుడు అపవాదిని కూడా మన ద్వారానే నాశనం చేస్తాడు. ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అపవాది కూడా మన ద్వారానే నాశనం చేస్తాడు దేవుడు, పరిశుద్ధుల ద్వారానే. కాబట్టి 1 కొరింథీ 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1 కొరింథీ 6:1. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? 2 కొరింథీ అమ్మ, సారీ 2 కొరింథీ 2 కొరింథీ 6:1.
6:1 కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. మేము ఆయన తోడి పనివారము అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఉంటుంది, యాజ్ వర్కర్స్ టుగెదర్ విత్ హిమ్, ఆయన తోటి పనివారము. వీఆర్ కోవర్కర్స్. మేము మెస్సయ్యతో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవునితో కలిసి పనిచేశారు, కనానుని జయించారు. ఈరోజు ఈ లోకంలో అపవాది క్రియల్ని జయించాలి అంటే దేవునితో కలిసి మనం పనిచేయాలి. వీ షుడ్ వర్క్ టుగెదర్. దేవునితో మెస్సయ్యతో కలిసి పనిచేయాలి. హీ వాంట్ టు డిస్ట్రాయ్ సాటన్. ఆయన అపవాది క్రియలు నాశనం చేయాలనుకుంటున్నాడు, అపవాది జనాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ పనిని మనతో చేయిస్తున్నాడు. టుగెదర్, వర్కింగ్ టుగెదర్ విత్ గాడ్ అండ్ హిస్ సన్, వీ కెన్ డిస్ట్రాయ్ సాటన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఎవరున్నారు? మన